రేపు జూలై 11వ తారీఖు నుంచి మనకి ప్రపంచ జనాభా దినోత్సవాలు జరుపుకుంటున్నాము. దాదాపు ఇవి 28వ తారీఖు వరకు జరుపుకుంటాము. ఇన్ని రోజులు మనం ఎందుకు జరుపుకోవాలి అని చెప్పి అందరికీ డౌట్ ఉంటుంది. జూలై 11 కదా ప్రపంచ దినోత్సవం, ఆ రోజు ర్యాలీలు, అవేర్నెస్ అని ఒక్క రోజులో జరిగేటట్లు కాకుండా మన యొక్క ఎవరైతే ఈ జనాభాలో చాలామందికి ఫ్యామిలీ ప్లానింగ్ మీద, చిన్న కుటుంబం మీద అవగాహన బాగా పెరిగింది. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీకి మధ్యలో చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళ ఆరోగ్యం అంతా కూడా ఈ ప్రెగ్నెన్సీ ఉండే గ్యాప్లోనే ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ప్రెగ్నెన్సీ గ్యాప్ 2 ఏళ్ళు, 2.5 సంవత్సరాల లోపు, మ్యాక్సిమం 2 ఏళ్ళు, చాలా మటుకు 2 ఏళ్ళు. దీనివల్ల ఏంటంటే మెటర్నల్ డెత్స్ సాధారణంగా ఏంటంటే ఏదైనా క్రైసిస్కి వెళ్ళినా, బ్లీడింగ్ ఎక్కువైనా, చాలా అనారోగ్యకరమైన పరిస్థితిలోకి వెళ్ళి చావుకి దగ్గర అయిపోయి మెటర్నల్ డెత్స్ చాలా మటుకు చూసుకున్నట్టయితే కనుక ఇంటర్ కన్సెప్షనల్ పీరియడ్ చాలా తక్కువ, గ్యాప్ తక్కువ ఉండటం వల్ల జరుగుతుంది. ఈ గ్యాప్ని ప్రమోట్ చేయాలి, ఈ గ్యాప్ని మనం పెంచగలిగి ఉండాలి. ఏదైతే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేయటం అనేది మన ముఖ్య ఉద్దేశము. రెండోది, ఈ ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ పెంచాలి. దీనిలో మనకి ఏవైతే రకరకాల సాధనాలు ఉన్నాయో, అంటే ఇంజెక్షన్స్ కానివ్వండి, అంతరా ఇంజెక్షన్స్, లేకపోతే పిల్స్, మాలా డి పిల్స్ కానివ్వండి, అలాగే కాండోమ్స్ కానివ్వండి, మేల్స్కి వాడేవి, మనకి ఇంకా కూడా వచ్చింది ఈ PPIUCD. ముఖ్యమైన సాధనం ఏంటంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అవ్వగానే వెంటనే ఇన్సర్ట్ చేస్తారు. దానికి ఏమీ పెద్ద పెయిన్ కానీ, దానికి బ్లీడింగ్ ఎక్కువ అవటం కానీ, దాని గురించి ఎలాంటి అపోహలు ఉండక్కర్లేదు. ఇది కనుక మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లయితే దాదాపు 5 to 10 years వరకు వర్క్ చేస్తుంది PPIUCD. అంటే అది అంత చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అది యుట్రైన్లో ఇన్సర్ట్ చేస్తారు, యుట్రైన్ క్యావిటీలో. దానివల్ల మనకు అంత గ్యాప్ వస్తుంది. అంత గ్యాప్ మనకు అవసరం లేదు. అది ఎంత కాలం 10 years వరకు పనిచేసినా అంత మనకు అవసరం లేదు. మనకి 3 years గ్యాప్ అనేది మినిమం గ్యాప్ ఉంచాలి. ఆ గ్యాప్ ఉండటం వల్ల ఏంటంటే ముఖ్యంగా పెద్ద బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. మనకి పెద్ద బిడ్డను ఆరోగ్యంగా మనం పెంచగలగాలి, ఇన్ఫాంట్ బాగుండాలి అంటే, పెద్ద బిడ్డ మైల్ స్టోన్స్ బాగుండాలి అంటే ముందు తల్లి ఆరోగ్యంగా ఉంటే కదా ఆ బిడ్డ గురించి ఎక్కువ కేర్ తీసుకునేది. బిడ్డ గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలంటే తనకి ఇచ్చే ఫుడ్ కావచ్చు, తను ఎత్తుకుంటుండడం, పాలనా చూడటం కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్ ఇంపాక్ట్. తన ఆరోగ్యం మీద, ప్రెగ్నెన్సీ వస్తే తన ఆరోగ్యం మీద కొంత ఇంపాక్ట్ ఉంటే, ఈ పెద్ద బిడ్డల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ పని చేయటం, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం, దీనివల్ల కూడా లోపల పెరుగుతున్న బిడ్డ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో అక్కడ మనకి 3 ప్రాణాల మీద ఈ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఒక ప్రెగ్నెన్సీ రావటం వల్ల, ఇంటర్ కన్సెప్షన్ పీరియడ్ తగ్గటం వల్ల ఎంతమంది ఇక్కడ బాధపడుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి బిడ్డకి కూడా ఫస్ట్ 3 years 2 years కంప్లీట్ అవుతుండగా మైల్ స్టోన్స్, పర్టికులర్గా కాగ్నిషన్ కానివ్వండి, స్పీచ్ కానివ్వండి, ఏవైతే టెక్నిక్స్, లెర్నింగ్ టెక్నిక్స్, స్మాల్ థింగ్స్ హ్యాండిల్ చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా లెర్నింగ్ టైమ్, సెరిబ్రల్ అంటే బ్రెయిన్ ఇంక్రీజింగ్ పీరియడ్ అనమాట. బ్రెయిన్ 3 ఏళ్ల వరకు కూడా బాగా ఎదుగుదల, మైల్ స్టోన్స్లో బాగా ఎదుగుదల, బ్రెయిన్ ఎదుగుదలగా ఉండే పీరియడ్ ఒకటి. ఆ పీరియడ్లో ఆహారం అవసరం అవుతుంది. ఆహారం సరైన పోషణ ఇవ్వటం కానివ్వండి తల్లి బాధ్యత. ఈ బాధ్యతలన్నీ సరిగ్గా నిర్వర్తించాలంటే బిడ్డకి గ్యాప్ ఖచ్చితంగా 3 ఏళ్ళ కంటే ఎక్కువే ఉండాలి. సో దాన్ని ప్రమోట్ చేసి ప్రతి చోట అవగాహన కల్పించాలంటే మనం ఒక రోజులో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది జరిగితే అవ్వదు. సో ఆ 15 రోజుల పాటు, రేపు 11 నుంచి మొదలుపెట్టి 28 వరకు, అంటే ఎక్స్క్లూడింగ్ పబ్లిక్ హాలిడేస్ అవి తీసేస్తే ఆల్మోస్ట్ 15-16 వారాలు, అంటే 10 రోజులు అవుతుంది. ఒక ఫోర్ట్నైట్ మొత్తం మనం దీని గురించి అవగాహన ప్రతి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండాలి. దీన్ని మాట్లాడాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి యాంటీ డయేరియల్ వీక్ జరుగుతుంది. నా పేరు జి నాగేశ్వరరావు, సహాయ కార్మిక కమిషనర్, ఏలూరు. జూలై 11, 2024 వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా భారతదేశ జనాభా 144 కోట్లు పైగా ఉంది. మరి ఈ 144 కోట్ల జనాభాకి సరిపడా సహజ వనరుల్ని మనము ఏర్పాటు చేసుకుంటున్నామా లేదా, అందరికీ కూడు గుడ్డ, మరి దాంతోపాటు నివాసం
ఈ 3 రోటీ కప్డా और మకాన్ అంటారు హిందీలో. అలాంటిది మనము మన ప్రభుత్వం అందరికీ మరి కల్పిస్తుందా లేదా? ఎందుకు అంటే ప్రపంచంలో ఎప్పుడు కూడా జనాభా విస్ఫోటనంలాగా ఉంది, కానీ మన భారతదేశాన్ని తీసుకుంటే ఒక నియంత్రణ ఎంతవరకు చదువుకుంటేనే మాత్రమే, జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే ఈ నియంత్రణ పాటించగలుగుతున్నారు. నిరక్షరాస్యత పెరిగిపోతుంది, ఉద్యోగ కల్పన తగ్గిపోతుంది, ప్రపంచంలో అందరూ వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ ఎందుకంటే జనాభా పెరుగుదలే దీనికి కారణం. జనాభా పెరుగుదల ఎప్పుడైతే మనము కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడు ఆ శక్తి, ఆ వనరులు, మనకున్న సహజ వనరులు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఉపయోగించి వాళ్ళ శక్తిని మనం ఉపయోగించుకుని దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనము సహజ వనరులు అందరికీ కల్పించలేకపోతున్నామో మనము అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే ఇతరుల మీద ఆధారపడి, లేకపోతే అప్పులు తీసుకుని వచ్చో మరి వీళ్ళకి కల్పన చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఇవి సఫిషియెంట్గా ఉండదు, మనం గ్రోత్ రేటు తగ్గిపోతుంది. మన గ్రోత్ రేటు పెరగాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే పాపులేషన్ని నియంత్రించుకోవాలి. ఉన్న వాళ్ళకి ఆ సహజ వనరుల్ని మనము అందేటట్టు చూడాలి. సహజ వనరు ఇప్పుడు భారతదేశంలో 80% మంది వరకు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు కూడా కనీస సదుపాయాలు, కల్పనలు మనం చేపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఈరోజు మన పిల్లల్ని మనం పోషించగలుగుతామా లేదా అనేది ఒక అవగాహన కలిగిన తర్వాత మాత్రమే పిల్లల్ని కంటే, దానివల్ల ఏంటంటే వాళ్ళకి మనము ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో పూర్తి స్థాయిలో ఇవ్వగలుగుతాము. పౌష్టికాహారం కానీ మరి ఇవన్నీ లేమి మన దేశాన్ని వెంటాడుతుంది. ఈ పౌష్టికాహార లేమి అనేది లేకుండా పౌష్టికాహారం అందించగలిగితే వాళ్ళు మంచి యువతగా తయారవుతారు. ఆ యువత శక్తిని మనం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా మనం దేశాలు చూస్తున్నాము పౌష్టికాహార లోపంతో. సోమాలియా అని ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా దేశాల్లో వాళ్ళకి ఎటువంటిది ఇవ్వలేకపోతున్నారంటే వాళ్ళకున్న సహజ వనరులు సరిపోవట్లేదు. దానికి కారణం ఏంటంటే జనాభాకి వాళ్ళకున్న జనాభాకి ఈ సహజ వనరులు సరిపోవట్లేదంటే అక్కడ నియంత్రణ అవసరం. అలాంటిదే మన భారతదేశానికి కూడా అవసరము. భారతదేశము స్వాతంత్రం వచ్చేటప్పటికి 30 కోట్ల మంది ఉంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 70 సంవత్సరాల్లో 144 కోట్లకు చేరింది. ఈ 144 కోట్లు దాటి మరి వీళ్ళందరికీ ఉన్నప్పుడు వీళ్ళందరికీ మొత్తము మనము ఏర్పాటు చేసే ఈ సహజ వనరులు ఏదైతే ఉన్నాయో వాటిని సంతృప్తికర స్థాయిలో, వాళ్ళకి సరిపడే స్థాయిలో మనం ఇవ్వాలంటే ఖచ్చితంగా మనము నియంత్రణ పాటించి జనాభాని మనం అదుపులో ఉంచుకోగలిగినప్పుడు ఆ విద్య కానీ, వైద్యం కానీ, తిండి కానీ, బట్ట కానీ, గూడు కానీ, మరి మంచి నీరు కానీ, మంచి వైద్య సదుపాయాలు కానీ ఇవన్నీ మనం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి నియంత్రణ మనం పాటించి ప్రతి వ్యక్తి తన విజ్ఞతతో ఆలోచించి మన పిల్లల్ని కనే ముందు మనం ఆలోచించుకోవాలి. మనము వీళ్ళందరినీ పోషించుకోగలుగుతామా లేదా? దేశానికి భారంగా ఎవరిని ఉంచొద్దు. ఎవరు కూడా వాళ్ళంతట వాళ్ళు జ్ఞానం కలిగి ఈ పిల్లల్ని కనేటప్పుడు వాళ్ళకి పౌష్టికాహారము అందించడం కానీ, కూడు గుడ్డ నివాసం ఇవన్నీ ఏర్పాటు చేయగలుగుతామా అనే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయాలని, ఈ నియంత్రణ ప్రతి వ్యక్తి తనంతట తానుగా కల్పించుకుని ఆ నియంత్రణలో బ్రతికి ఇబ్బంది పడకుండా దేశానికి భారం కాకుండా ఈ ప్రపంచమంతా ఈ ఒక దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎవరికాళ్ళు స్వీయ నియంత్రణ కలిగి ఉన్నప్పుడు మాత్రమే జనాభా నియంత్రణ మనం కలుగుతాము. ప్రభుత్వం ఎన్ని రకాలుగా మనకి అవేర్నెస్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాము. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కానీ వీటి ద్వారా కానీ నియంత్రణ చేస్తున్నప్పటికి కూడా ప్రపంచంలో మనంతట మనమే స్వీయ నియంత్రణ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ పాపులేషన్ని అరికట్టగలుగుతాము. కాబట్టి అందరూ విజ్ఞతతో ఆలోచించి జనాభా నియంత్రణకు పాటుపడి ఈ పాపులేషన్ కంట్రోల్ చేసుకుని సహజ వనరులన్నీ వినియోగించుకుని తద్వారా మంచి శక్తిగా, దేశానికి ఉపయోగపడే శక్తిగా మారాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ పి రత్నమేరి,
అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ సెయింట్ తెరీసాస్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఏలూరు. ఈరోజు మాట్లాడటంలో ఉద్దేశం ఏంటంటే జూలై 11న మనము వరల్డ్ పాపులేషన్ డేని ఎందుకు అవగాహన కల్పించవలసి వచ్చింది అని అంటే, ముఖ్యంగా 1989లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ యుఎన్ ఈ యొక్క పాపులేషన్ వరల్డ్ పాపులేషన్ 5 బిలియన్స్ దాటడంతో వరల్డ్ పాపులేషన్ డే అనేది ఒకటి మనం సెలబ్రేట్ చేయాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి, జనాభా కంట్రోల్ చేయటం అనేది మొట్టమొదటిగా 1989లో జూలై 11న ఇది వరల్డ్ పాపులేషన్ డేని డిక్లేర్ చేయడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరము జూలై 11న ప్రపంచంలో అన్ని దేశాలు వరల్డ్ పాపులేషన్ డేని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేయవలసిన అవసరం ఏర్పడింది అంటే, ఈ రోజు రోజుకి పెరిగిపోతున్న జనాభాను చూస్తే మనం చాలా బాధపడవలసిన విషయమా లేక ఆనందపడే విషయం అనేది మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ముఖ్యంగా చూస్తే మన వరల్డ్ పాపులేషన్ ఇప్పటికీ 8 బిలియన్స్ దాటిపోయింది. అలాగే ఇండియా పాపులేషన్ తీసుకుంటే 144 crores దాటిపోయింది. సో నేడు మనం ప్రపంచంలోనే ఒక ఓవర్ పాపులేషన్ దేశంగా మనం ముందంజ వేస్తున్నాం. అభివృద్ధిలో చేస్తున్నామా అంటే కాదు, ముందంజగా జనాభాలో ముందంజలో ఉన్నాం. సో ఈ అధిక జనాభా వలన మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. మీకు తెలుసు, జనాభా సమస్య వలన నిరుద్యోగిత, పేదరికము, ఆహార సమస్య, ఇంధన కొరత, ఇండ్ల కొరత, అలానే ఎస్పెషల్లీ ఫైనాన్స్ వైజ్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ అనేది ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అంటే అవస్థాపన సౌకర్యాలను కల్పించడంలో కూడా, విద్యా వైద్యాన్ని కల్పించడంలో కూడా కొరత ఏర్పడుతోంది. వీటన్నిటికీ మూల కారణం కేవలం ఓన్లీ పెరుగుతున్న జనాభా. ఈ యొక్క జనాభాను మనం అరికట్టడంలో మన పాత్ర ఎంతవరకు ఉంది? ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా అనేక చర్యలు చేపడుతున్నాయి. ఆర్థిక రకమైన చర్యలు, సాంఘిక చర్యలు, సాధారణ చర్యలు అనేకమైన చేపట్టి తను ఈ యొక్క జనాభాని కంట్రోల్ చేయడంలో తన యొక్క పాత్రని ఎంతగానో చేస్తుంది. అయినప్పటికీ కేవలం గవర్నమెంట్ పాత్ర అనే కాదు, మన వంతుగా మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరము ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎస్పెషల్లీ గ్రామీణ ప్రజల్లో, రూరల్ మాస్లో మనం చైతన్యం తేవాలి. రూరల్ మాసే కాదు, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఆడపిల్లల్లో ఈ యొక్క అవగాహన కల్పించినట్లయితే వారు జన్మనిచ్చేటప్పుడు ఎంతమందికి ఇవ్వాలి, మన ఇక్కడ పిల్లలు ఉన్నారు అవసరము అంటే అవసరాన్ని బట్టి తప్ప పుడుతున్నారు కదా అని మనం పిల్లల్ని మనం పెంచుకుంటూ పోవటం వల్ల మనకి చాలా ఏమంటారు పరిణామాలకు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఉమెన్కి మనం అంటే ఈ పెరుగుతున్న యూత్ ఎస్పెషల్లీ ఉమెన్ని వాళ్ళకి మనం అవగాహన కల్పించినట్లయితే డెఫినెట్గా వాళ్ళు సమాజంలో జనాభాని కంట్రోల్ చేయడంలో వాళ్ళ పాత్ర వహిస్తారు. ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్, ఆ ఫ్యామిలీ ప్లానింగ్లో పద్ధతులు, విధానాలు అవన్నీ కూడా చదువుకున్న వారు పర్వాలేదు, టౌన్స్లో ఉన్నవారు పర్వాలేదు, పట్టణాల్లో గ్రామీణ ప్రాంతంలో ప్రజల్లో అవగాహన కల్పించాలి. సో అది విద్యా సంస్థ అవ్వచ్చు, ఫ్యామిలీలో అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, త్రూ NGOs ద్వారా అవ్వచ్చు, వీళ్ళందరి ద్వారా ఏదో ఒక రూపంలో ఒక నాటిక రూపము, ఒక స్లోగన్ రూపము, ఒక పాఠ్యాంశంగా కానీ వీళ్ళందరిలో అవగాహన కల్పించినట్లయితే డెఫినెట్గా మనం కొంతమేరకు జనాభాని నియంత్రించడంలో మన పాత్రను మనం పోషిస్తామని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా విద్యా సంస్థలు, ఈ కాలేజెస్లో, స్కూల్స్లో మనవంతుగా మనం పిల్లల్ని మనము విద్యావంతులతో పాటు ఈ యొక్క సామాజిక సంబంధించినటువంటి విషయాలైనటువంటి జనాభా నియంత్రణలో కూడా మనం పాలు పంచుకోవాల్సిన ర్యాలీల రూపంలో, ప్రోగ్రామ్స్ రూపంలో మనం అందువల్లనే మేము కూడా మా కాలేజెస్లో ప్రతి ఇయర్ కూడా ఈ యొక్క జనాభా వరల్డ్ పాపులేషన్ డేని మేము ఎప్పుడు కూడా అవగాహన కల్పిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మనం తీసుకుంటే UN గవర్నమెంట్ 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ని అంటే తెలుగులో కొనసాగించగల అభివృద్ధిని సాధించాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశ వాళ్ళందరూ కూడా పాలు పంచుకుని దానికోసం పాటుపడుతున్నారు. దానిలో 17 గోల్స్ ఇవ్వబడింది. ఉదాహరణ తీసుకుంటే జీరో హంగర్ అని, నో పావర్టీ అని, తర్వాత ఫుడ్ ప్రాబ్లమ్ని అధిగమించాలని, లేకుంటే మంచినీటి నాణ్యత ఉండాలని, పర్యావరణ నాణ్యత ఉండాలని, ఇంధనాన్ని పొదుపుగా వాడాలని, అలాగే ఆర్థిక అసమానత లేకుండా ఉండాలని, ఇలాంటి అనేక గోల్స్ని దానిలో పొందుపరిచారు.
ఆ 17 గోల్స్ని సాధించాలని ఎందుకు ప్రపంచ దేశాలు పాటుపడుతున్నాయంటే ఫ్యూచర్లో మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే కొనసాగించగలిగిన అభివృద్ధిని మనం సాధించాలి. ఇందుకీ కొనసాగించగలిగిన అభివృద్ధి అంటే ఏమిటి? ఏమీ లేదు. మన ముందు తరాల వారు చాలా సంతోషంగా ఉన్న వనరులతో చక్కగా జీవించి మనకు ఆ వనరుల్ని మనకి ఇవ్వడం జరిగింది. సేమ్ వే మనం కూడా ఈ వనరులను మనం చక్కగా వాడుకుని మనం ఫ్యూచర్ జనరేషన్కి ఏ రోజైతే ఇవన్నీ మనము ఇవ్వబడతామో లేకుండా అవన్నీ కూడా వాళ్ళకి అందించేలాగా ఉంటామో అప్పుడే ప్రపంచం మొత్తం కొనసాగించగల అభివృద్ధిని సాధిస్తుందన్నమాట. అది సాధించాలి అంటే డెఫినెట్గా ఈ యొక్క జనాభా నియంత్రణ అనేది జరగాలి. దానితో పాటే ఇవన్నీ సాధించాలన్నమాట. అది సాధించడం ద్వారానే కొనసాగించగల అభివృద్ధిలోని 17 లక్ష్యాలని తప్పనిసరిగా మనం కాలక్రమేణా మనము కొంత మేరకు సాధిస్తూ ముందుకు వెళ్తామనటంలో సందేహం లేదు. సో ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి సామాజిక బాధ్యతగా తీసుకుని వరల్డ్ పాపులేషన్ డేని దాని యొక్క ఉద్దేశాన్ని అవగాహన కల్పించి ఈ సమాజ శ్రేయస్సు కోసం అలాగే ప్రాపంచిక అభివృద్ధి కోసం పాటుపడటానికి ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాను. I am Miss M. Bhagyalakshmi, lecturer in economics. I work at CHST St. Teresa's College for Women. ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే వరల్డ్ పాపులేషన్ గురించి. మనం ప్రతి సంవత్సరం జూలై 11న వరల్డ్ పాపులేషన్ అంటే ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఫస్ట్ ఎలాగ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అంటే 1989 సంవత్సరంలో యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. సో దానివల్ల మనం ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు కండక్ట్ ద జూలై 11th నేషనల్ పాపులేషన్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. జనాభా అనేది పెరగడానికి కారణాలు ఏంటి అని అంటే ముందుగా పేదరికం వల్ల జనాభా అనేది పెరుగుతుంది. అలాగే నిరుద్యోగం వల్ల, అలాగే నిరక్షరాస్యత వల్ల, చైల్డ్ మ్యారేజెస్ వల్ల కూడా జనాభా అనేది మన దేశంలో పెరుగుతుందన్నమాట. అలాగే దీనికి ఉన్న ప్రధానమైన ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే జనాభా పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫుడ్ ప్రాబ్లం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అలాగే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి అని అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ప్రజల యొక్క తలసరి ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటి అని అంటే అన్ప్రొడక్టివిటీ ఏజ్ గ్రూప్ మెంబర్స్ అనేవాళ్ళు ఎక్కువవుతున్నారనమాట ఈ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే జనాభా పెరగడం వల్ల. అంటే దీని పాపులేషన్ పెరగడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఆర్థిక వృద్ధి అనేది పాపులేషన్ పెరగడం వల్ల జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఏం జరుగుతుంది అని అంటే ఆర్థిక వృద్ధితో పాటు అవైలబిలిటీ ఆఫ్ లేబర్ అనేది కూడా వాళ్ళు ఎక్కువగా ఉంటారు. శ్రామిక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది మన దేశంలో. ఇన్నోవేషన్స్ అనేవి కొత్తగా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా గవర్నమెంట్ అనేది పాపులేషన్ పెరగకుండా ఉండడానికి కొన్ని చర్యలు అనేది గవర్నమెంట్ తీసుకోవాలి. ఏ విధంగాను అని అంటే పాపులేషన్ పెరగకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గవర్నమెంట్ అనేది దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకు అని అంటే ఫస్ట్ చైల్డ్ మ్యారేజెస్ అనేది రూరల్ ఏరియాస్లో బాగా జరుగుతున్నాయి కాబట్టి ఆ చైల్డ్ మ్యారేజెస్ అనేది రిమూవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ అనేది తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ అనేది కల్పించాలి. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వారికి ఎలా అంటే జనాభా పెరగడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, జనాభా పెరగకుండా ఉండడానికి ఏ విధంగా అయితే చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాలి. గవర్నమెంట్ దీని ప్రకారం ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఆ ప్లానింగ్ పద్ధతి ప్రకారం రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే వీ హ్యావ్ టు కంట్రోల్ ద పాపులేషన్. సో ఇన్ దిస్ ఇయర్ 2024 వరల్డ్ పాపులేషన్ డే థీమ్ Investigating data collection is important to understanding the problems and tailoring solutions to driving progress. Let us join to control the population and save this world. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు KDA హర్షిని. నేను సెయింట్ తెరెసా కాలేజ్లో 2వ BA చదువుతున్నాను. నా మేజర్ ఎకనామిక్స్. నేను ఇప్పుడు ప్రపంచ జనాభా దినోత్సవం గురించి చెప్పబోతున్నాను. ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11న జరుగుతుంది. ఈ ప్రపంచ జనాభా దినోత్సవం మొదట ఐక్యరాజ్య సమితి వాళ్ళు చేయాలని నిర్ణయించారు. 1987లో ఈ ప్రపంచ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నిర్వహించాలని అనుకుంది. ఎందుకంటే 5 బిలియన్ల ప్రపంచ జనాభా అనేది
పెరుక్కుంటూనే వెళ్తుంది. 1990 జూలై 11న ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 45/216 తీర్మానం ప్రకారం జరపాలి అనేసి నిర్వహించారు. 1990 నాటికి 90 దేశాలు కన్నా ఎక్కువ ఈ ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకోవాలని అనుకున్నాయి. ఈ ప్రపంచ జనాభా దినోత్సవానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో అధికంగా పిల్లల్ని కనడం, పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ని ఉంచడం, ఇవన్నీ మెయిన్ కారణాలు. ఇలాగే కాకుండా ఇంకా కొనసాగుకుంటూ పోతూ ఉంటే జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి మొత్తం ప్రపంచ యొక్క జనాభా 8.1 బిలియన్ ఉంది. ఇండియా యొక్క జనాభా 144 కోట్ల జనాభా ఉంది. చైనా యొక్క జనాభా 139 కోట్లు. అలానే దీని తర్వాత USA, ఇండోనేషియా, తర్వాత పాకిస్తాన్ ఉంది. మన దేశంలో అత్యధిక జనాభా కలిగిన స్టేట్స్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తర్వాత ఏపీ యొక్క జనాభా సంఖ్య 5.30 మిలియన్లు. అలాగే ఏలూరు యొక్క సంఖ్య 8,87,000. ఇలాగే కనుక జనాభా పెరుగుకుంటూ వెళ్తూ ఉంటే మన ప్రపంచానికి చాలా కష్టాలు అనేవి వస్తాయి. మనకి సరిగ్గా ఆహార వసతులు ఇంకా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి ఉండవు. సో అధిక జనాభా కన్నా చిన్న జనాభానే మిన్న. సో అందరం మనతో పాటు ముఖ్యంగా యూతే అనేది ఈ జనాభాని తక్కువగా ఉండాలనేసి చేయడానికి పోరాడాలి. థ్యాంక్ యూ. I'm G. Pooja. I'm studying degree second year BA Economic from St. Teresa's College in Eluru. Tomorrow is a World Population Day. So as we students, we have to increase the awareness in the people about the reduce of the population in the country. At the same time, not only that, in the world wise there is the population is 8.1 billions of the population in the world, and highly after the corona, India is in the first place in the higher overpopulation in the world. After that, China is the second place overpopulation in the world with the 139 crores of the people, and India is the overpopulation with the 144 crores of the population in the world. At the same time, USA is the 35 crores of the population, and Pakistan is 22 crores of the population. At the same time, the states in our country, states are the Bihar, Uttar Pradesh, and like Mumbai, like this. So many countries are filled with the population. Leads to this population, if the over the population is leads to the lack of the employment opportunities and also the poverty. These are all the very crucial role. At the same time, not only that, there are the 3 types of the measures to control over the population in this country, and there are the 3 types of the measures: economic measures, social measures, and general measures. Economic measures are the expansion of the industrial sectors and creation of the employment opportunities and removal of the poverty and urbanization and standard of the living and medical opportunities, medical facilities. And social measures are there are the 4: education, women empowerment, and these are all the raising the minimum age of the marriages, and general measures are research and public information programs and family planning programs, and also incentives and disincentives. యాక్చువల్గా అయితే ప్రపంచ జనాభా ఎక్కువగా ఉంది. బట్ ఏంటి అంటే ఇది లీడ్స్ టు వాటర్ ఫెసిలిటీస్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ అండ్ దిస్ షెల్టర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మరిన్నిటికి డిమాండ్ పెరుగుదల వస్తుందన్నమాట. ఎట్ ద సేమ్ టైం ఈ వినియోగం అంతా ఈ పర్యావరణ క్షీణతకు అండ్ పెరుగుదల ఏకాగ్రతకు, అట్ ది సేమ్ టైం ఈ మహమ్మారి వంటి పెద్ద స్థాయి విపత్తుల ప్రమాదాలకు ఇది దోహదం చేస్తుంది అని చెప్పవచ్చు. సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అబౌట్ ద overpopulation. Decrease the overpopulation is our main aim to celebrate this World Population Day. Thank you. CHSD Teresa's College. First of all, why do we observe the world population means
we observe world population in July 11 every year, which seeks to raise global awareness in India. The government of India established July 11 in 1989 governing council of India. Mostly the problems, we can see the problems in population is food problems, child marriages. ఓల్డ్ పాపులేషన్ వల్ల జాబ్ క్రియేషన్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఓల్డ్ పాపులేషన్ తగ్గించాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే ఆ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ ద్వారా ఎడ్యుకేటెడ్ పీపుల్కి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి వాళ్ళు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ ద్వారా చాలా తెలుసుకుంటారు. సో తెలుసుకొని హౌ టు మేనేజ్ ద ఫ్యామిలీ ఇన్ అవర్ సొసైటీ అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ పెట్టడం వల్ల అందరికీ సో ఎడ్యుకేటెడ్ వాళ్ళకి, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి అందరికీ బాగా తెలుస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్, ఈ ఓల్డ్ పాపులేషన్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా జాబ్ కూడా చాలామందికి రావట్లేదు. సో ఆ జాబ్ క్రియేషన్ కూడా ఇంక్రీజ్ చేయాలంటే డిక్రీస్ ఆఫ్ ఓల్డ్ పాపులేషన్ డిక్రీస్ అవ్వడం వల్లే జాబ్ క్రియేషన్ అనేది కూడా త్వరగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఏరియా ఆర్ స్టేట్ డెవలప్మెంట్ చేయడానికి కూడా చాలా కుదిరిద్ది ఓల్డ్ పాపులేషన్ డిక్రీస్ చేయడం వల్ల. ఈ పాపులేషన్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేవాళ్ళు ఫేస్ చేస్తున్నాం అన్నట్టు మన సొసైటీలో. పాపులేషన్ అనేది ఇంక్రీస్ అవ్వడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి.